ఎందుకు చెప్తానే వాడు మాది రావనాథ్ పెళ్ళి. నా భర్త లేడు, నా కొడుకు లేడు. 8 లక్షలు మిత్తికాని తీసుకుండు, మాకు ఇత్తలేడు. మమ్మల్ని అన్యాయం చేస్తాడు. మీకు న్యాయం జర మమ్మల్ని చూడాలి. పిల్లలు చిన్నోళ్ళు. తండ్రి కల్వెన్సిరి నాదిక్కే ఉండు, పోలీసు వాళ్ళు నాదిక్కే ఉండు అని అంటాడు. బెదిరిస్తాడు, పైసలు ఇత్తలేడు. వారు 5 లక్షలు ఇస్తే నా కొడుకు జరిగిపోయిండు. మందు పోసుకొని 5 లక్షలు ఇస్తే మిత్తికాని తీసుకొని మళ్ళా 9 నెలలు అయినాక పోతే పట్టగాని మెడ పెట్టిండు. మళ్ళీ ఇంకా కొన్ని 2,80,000 ఇచ్చినాక చేతికి పోయినాక 2 ఏళ్ళ కేసు తెగుతుంది అన్నాడు. ఇప్పుడు 3 ఏళ్ళు అవుతుంది, ఇత్తలేరు. పోలీసు వాళ్ళు నాదిక్కే ఉండ్రు, కలిసి నాదిక్కే ఉండని బెదిరిస్తాడు. సారు మీ బాంచాను, మీ పాటు ఆ పాటు మాకు వద్దంటాను. 10 ఏళ్ళ దాకా పట్ట కదట. మాకు ఇల్లు లేదు, మందిలో పోయి ఉంటున్నాం. మా 2 పిల్లలు, ఇది అత్తగోడళ్ళం, ఆడోళ్ళం. మమ్మల్ని గోస పెడతాడు, ఇయ్యాలంటాడు. మాకు న్యాయం చేయండి, మీకు శనార్థి మీకు న్యాయం చేయండి. మాది వడిచెర్ల. మా అవ్వగారు అన్నది పెళ్ళి. మా తమ్ముడు చచ్చిపోతే 5 లక్షలు వచ్చినాయి. 5 లక్షలు వస్తే మా మరదల్ని మొత్తం మోసం మాటలు మాట్లాడి, బోగర్ మాటలు మాట్లాడి 5 లక్షలు తీసుకుని 4 లక్షలన్నర తీసుకున్నాడు. తీసుకొని 9 నెలలు అయినాక ఏమయ్యా అని అడిగితే దొంగ జాగా ముడిపెట్టిండు. అల్లని తిప్పించుకుంటలేడు, ఆ పైసలు ఇత్తలేడు, రిజిస్టర్లు చేస్తలేడు. వాళ్ళకి ఇల్లు లేదు, ఇడుపు లేదు, చిన్న చిన్న పిల్లలు, ఆడదిక్కులేడు. మా నాయన లేడు మొదటి నుంచి, మా తమ్ముడు లేడు మధ్యలో. వాళ్ళు ఇబ్బంది పడుతుర్రు. నేను వచ్చి ఏం చేయగలుగుతా? ఒకళ్ళు బరువు ఒకళ్ళు ఎత్తుకోగలుగుతానా నేను? వాళ్ళు తిరుగుతుర్రు, మస్తు ఏడుతుర్రు కూడా. వాళ్ళ కోసం నేను చూడలేక నాకు మస్తు ఇబ్బంది అవుతుంది. ఎక్కడ మాకు ఆధారం లేదు, బల్బు లేక ఈ మమ్మల్ని అలా అలసి దొబ్బింది. ఇంటి పక్క పొంటి ఇల్లు మమ్మల్ని చిన్నప్పటి నుంచి మా దాంట్లో పెరిగిరు. మా దాంట్లో ఉన్నోళ్ళు మోసపడ్డది. ఇప్పుడు లాస్ట్కి వచ్చేటవరకు గట్టెట్లు ఇచ్చింది. అన్న కింది తెత్తుర్రు. సారు మీ దండం పెడతా, వాళ్ళకు న్యాయం చేయరు, మీ కాలు మొక్కసారి. నా పేరు పుష్ప. రఘునాథ్ పెళ్ళి మాది. మా ఆయన చచ్చిపోతే 5 లక్షలు వచ్చినాయి. 5 లక్షలు వస్తే మిత్తికి అని తీసుకొని పోయిండు. మా పిల్లల చదువుకు కావాలని తీసుకొని పోయిండు. లక్ష్మయ్య, మల్కాపురం లక్ష్మయ్య. పిల్లల చదువుకు కావాలని తీసుకొని పోయిండు మిత్తికని. తీసుకుపోయినాక 6 నెలలు అయింది. 6 నెలలు గడిచింది. 6 నెలలు గడిచినాక నేను ఇస్తా అన్నాడు. ఇస్తా అని మళ్ళీ 9 నెలలు అయింది. అటు ఇటు 9 నెలలు అయినాక దొంగ జాగా మాకు ముడి పెట్టిండు. దొంగ జాగా ముడి పెట్టి సంవత్సరానికి 20 మందిని కూడా కొట్టిన. మీరు అందరు నన్ను ఏం చేయలేరు, నేను పట్ట ఏం చేయ, నీకు పైసలు ఏం చేయ, ఏం చేసుకుంటా చేసుకోపో అన్నాడు. ఇక మళ్ళీ 5 రోజులు మందిని జమ చేస్తే కులాలకు రమ్మన్నా. రానన్నాడు. అందరు ఆడ కూర్చుంటే వత్త అన్నాడు. తీరే వాళ్ళు చచ్చిపోయారని పోయిండు. మళ్ళీ రాలేదు. ఇక ఫోన్ చేసినా కానీ నేను వత్త అన్నాడు. రాలే. మళ్ళీ ఇంటికి పోయి అన్న మర్యాద వచ్చి మంచిగా రాసి మా పేపర్ మాకు ఈ ఊరికే నలుగుట్ల పడకు అని అన్నా కానీ నేను రాసి నువ్వేం చేసుకుంటా చేసుకోపో అన్నాడు. కడియం సిఆర్ నా అండగా ఉన్నాడు అన్నాడు. పోలీసులు నా అండగా ఉన్నారన్నారు. మాకు న్యాయం చేయాలి మీరు.